తెలుగు టైటన్స్ వర్సెస్ పట్నా పైరట్స్ పీకేఎల్ సీజన్ 12 లో ఎలిమినేటర్ 3 మ్యాచ్ ప్రివ్యూ అయితే ఇద్దాం ఈ వీడియోలో. ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అయితే వాళ్ళు పునేరుపల్లంతో క్వాలిఫైర్ 2 లో అయితే తలబడతారు. సో ఈ మ్యాచ్ లో లాస్ అయిన వాళ్ళు అయితే సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పచ్చు. తెలుగు టైటన్స్ వర్సెస్ పట్నా పైరట్స్ ఈ సీజన్ లో ఒక మ్యాచ్ ఆడతా మ్యాచ్ లో తెలుగు టైటన్స్ అయితే విన్ అయ్యారు. అండ్ ఈ మ్యాచ్ లో పట్నా పైరట్స్ గురించి చూసుకుంటే వాళ్ళు కంటిన్యూస్ గా 8 విన్స్ అయితే మ్యాచ్ లోకి వస్తున్నారు. సో మంచి మూమెంటం లో అయితే ఉన్నారు. ప్లేఆఫ్స్ లో కూడా హ్యాట్రిక్ విన్స్ తో ఉన్నారు. ఆడిన ప్రతి మ్యాచ్ విన్ అయ్యారు ప్లేఆఫ్స్ లో. సో పీకేఎల్ ఫ్యాన్స్ అందరికి, పీకేఎల్ టీమ్స్ అందరికి వాళ్ళు ఎందుకు 3 టైమ్ ఛాంపియన్స్ గుర్తు చేస్తున్నట్టుంది. అలా అయితే ఆడుతున్నారు వాళ్ళు. పట్నా పైరట్స్ రైడింగ్ లో చూసుకుంటే అయాన్ లోచప్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ చేసిండు. నిన్నటి మ్యాచ్ లో కూడా 19 రైట్ పాయింట్ చేసిండు. అంతకుముందు మ్యాచ్ లో కూడా 20 రైట్ పాయింట్స్ అయితే వేసిండు. కేవలం ప్లేఆఫ్స్ లోనే 3 మ్యాచ్ ఆడితే 53 రైట్ పాయింట్స్ అయితే వేసి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతని టాప్ రైడర్ ఉన్నాడు ఈ సీజన్ లో. సో ఇంకొక 6 రైట్ పాయింట్స్ చేస్తే 300 రైట్ పాయింట్స్ మార్క్ కూడా క్రాస్ అయిపోతాడు పీకేఎల్ సీజన్ 12 లో. అండ్ ప్లేఆఫ్స్ లో అతనికి సపోర్ట్ రైడర్స్ నుంచి కూడా సూపర్ పర్ఫార్మెన్స్ వస్తుందని చెప్పొచ్చు. కంటిన్యూస్ గా మ్యాచెస్ విన్ అవడంతో వాళ్ళ ప్లేయర్స్ అందరిలో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంది. లాస్ట్ మ్యాచ్ లో అంకిత్ రాణా 7 రైట్ పాయింట్స్ చేస్తే మిలాన్ దహియా కూడా 2 రైట్ పాయింట్స్ అయితే వేసిండు. సో సపోర్ట్ రైడర్స్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది కాబట్టి నా ఆపడం అనేది కష్టం అయిపోతుంది అని చెప్పొచ్చు. వాళ్ళ డిఫెన్స్ కూడా ఏమాత్రం తీసుకోలే. అందరి ప్లేయర్స్ కూడా ఫామ్ లో వచ్చి సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. నిన్నటి మ్యాచ్ కు ముందు వాళ్ళ కవర్స్ లో కొంచెం ప్రాబ్లం ఉండే, కానీ వాళ్ళ మెయిన్ కవర్ డిఫెండర్ అయిన దీపక్ అయితే నిన్న బెంగళూరు బుల్స్ తో మ్యాచ్ లో సీజన్ లోనే తన ఫస్ట్ హైఫై అయితే స్కోర్ వేసి అతను కూడా ఫామ్ లోకి వచ్చేసిండు. కార్నర్స్ ఎలాగో బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. మెయిన్ గా రైట్ కార్నర్ డిఫెండర్ నవదీప్ అయితే ప్లేఆఫ్స్ లో 3 మ్యాచ్ ఆడి 3 మ్యాచెస్ లో కూడా హైఫై చేసిండు. సూపర్ ఫామ్ లో అవుతున్నాడు. వాళ్ళకి ఓన్లీ లెఫ్ట్ కవర్ లో ప్రాబ్లం ఉందని చెప్పొచ్చు. కెప్టెన్ అంకిత్ జగ్లన్ కూడా ఇంకా బాగా పాయింట్స్ అయితే స్కోర్ చేయాలి. మిస్ టాకిల్స్ అయితే వేయద్దు. సో పట్నా డిఫెన్స్ అయితే అడ్వాన్స్ టాకిల్స్ కి అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే అపోజిట్ లో తెలుగు టైటన్స్ అయితే ఉన్నారు. వాళ్ళు సూపర్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. వాళ్ళలో మెయిన్ గా భరతుడు అయితే టాల్ రైడర్. సో అతన్ని అడ్వాన్స్ ట్యాకిల్ చేయడానికి వెళ్తే మల్టిపుల్ పాయింట్స్ వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బెంగళూరు బుల్స్ తో మ్యాచ్ లో కూడా ఒక రైడర్ కి 7 రైట్ పాయింట్స్ అయితే ఇవ్వడం చూసినాం మనం ఒకే రైడ్ లో. పట్నా నుంచి ఎక్కువ మిస్ టాకిల్స్ అయితే కావద్దు, మల్టిపుల్ పాయింట్స్ అయితే అసలు ఇవ్వద్దు. విన్ కావాలంటే ఈ మ్యాచ్ లో మాత్రం వాళ్ళు భరతుడు అని విజయ్ మాలిక్ ఇద్దరిని ఆపగలగాలి. తెలుగు టైటన్స్ గురించి చూసుకుంటే వాళ్ళ రైడర్స్ లో అయితే ఇద్దరు బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. విజయ్ మాలిక్ గాని భరతుడు గాని. వాళ్ళు మినీ క్వాలిఫైర్ లో బెంగళూరు బుల్స్ తో విన్ అయ్యాలంటే వాళ్ళ రైడర్స్ రీజన్ అని చెప్పొచ్చు. ఇద్దరు కూడా సూపర్ 10 చేసిళ్ళు. ఆ మ్యాచ్ లో డిఫెన్స్ అయితే ఎక్కువ పర్ఫార్మ్ చేయాలని చెప్పొచ్చు. మెయిన్ డిఫెండర్స్ అందరూ కూడా పాయింట్స్ అయితే స్కోర్ అయ్యేలా 1 or 2 పాయింట్స్ తోనే ఉన్నారు. అందరూ కూడా సబ్స్టిట్యూషన్ లో వచ్చిన శంకర్ గడే గానీ, సాగర్ గానీ, అమన్ గానీ మంచిగా పాయింట్స్ అయితే స్కోర్ చేసి మెయిన్ డిఫెండర్స్ అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేయాలి. అందరూ కూడా సెట్ అయి ఉన్న డిఫెండర్స్ అవి దువాన్ గానీ, అజిత్ గానీ, శుభం గానీ, అంకిత్ గానీ. సో వీళ్ళైతే అయాన్ లోచప్ ఆపడంలో ఇంపార్టెంట్ రోల్ అయితే పోషిస్తారు. వీళ్ళ డిఫెన్స్ మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది అని చెప్పొచ్చు. భరతుడ అయితే మల్టిపుల్ రైట్ పాయింట్స్ అయితే వేసిండు లాస్ట్ మ్యాచ్ లో. సో రైడింగ్ లో మాత్రమే పర్ఫార్మ్ చేయాలి, టాకిల్స్ ఇన్వాల్వ్ కావద్దు. బెంగళూరు బుల్స్ తో మ్యాచ్ లో బోనస్ చేస్తున్న రైడర్స్ ని ట్యాకిల్ చేయడానికి వెళ్ళి ఎక్కువ టైమ్స్ అయితే అవుట్ అవుతున్నాడు. సో అతను వీలైనంత సేపు మ్యాచ్ మీద ఉండాలి. తెలుగు టైటన్స్ విన్ కావాలంటే మాత్రం. కెప్టెన్ విజయ్ మాలిక్ కూడా లాస్ట్ మ్యాచ్ లో సూపర్ 10 చేసిండు. పట్నా పైరట్స్ అంటే ఎప్పుడు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాడు విజయ్ మాలిక్ అయితే పీకేఎల్ లో. భరతుడకి మంచి సపోర్ట్ అయితే ఇవ్వాలి రైడింగ్ లో. అండ్ అయాన్ లోచప్ ని కూడా ఆపగలిగితేనే వీళ్ళు మ్యాచ్ విన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.